వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి? అసలు నిజంగా వర్క్ ఇస్తారా? సరే వర్క్ ఇస్తే దీన్ని ఎలా చేయాలి? అసలు రీసేలింగ్ అంటే ఏంటి? ఈ రీసేలింగ్ ఎలా చేయాలి? పెట్టుబడి లేకుండా వర్క్ ఇచ్చి వర్క్ చేపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజము? ఎంతవరకు నమ్మాలి? అనేదైతే చాలామంది డైలీ కొన్ని వందల క్వశ్చన్స్, కొన్ని వందల మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి నాకు. ఎట్లాగ ఇంకా వాట్సాప్ నెంబర్ ఇచ్చేసినా కాబట్టి అసలు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అందుకోసమే ఇంకా నేను ఈ వీడియోలో అయితే అందరికి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాలని అయితే డిసైడ్ అయిపోయినా. అందుకే మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి యూస్ఫుల్ వీడియో మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్న వాళ్ళు, అలాగే పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకోవాలి అని చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేస్తే చాలా నష్టపోతారు. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ 1819. ఈరోజు అయితే మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిటీ ఇస్తూ అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇంకొంతమందికి యూజ్ అవుతుంది, ఇంకొంతమంది క్లారిటీ వస్తుంది అని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకా నాకు క్వశ్చన్స్ మీరు అడగడం ఆపేస్తారు అన్న ఒకే ఒక హోప్స్తో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, నేను క్లారిటీగా అయితే చెప్తాను. అసలు ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదో పెద్ద గవర్నమెంట్ జాబు లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ అని అయితే నేను చెప్పట్లేదు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఏంటంటే రీసేలింగ్ అనేది ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరికీ. ఇది ఒక రీసేలింగ్ అండి. రీసేలింగ్ అంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉండే లేడీస్ అయితే పెట్టుబడి లేకుండా వేరే వాళ్ళు ఏమంటారు అమౌంట్ పెట్టి తేలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎలాగైనా బిజినెస్ చేయాలి, మా ఖర్చులకు మీకు సంపాదించుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తున్నా నేను. అంతే తప్పిస్తే ఇది గవర్నమెంట్ జాబ్ అనో లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ అనో నేను ఏ వీడియోలో చెప్పలేదండి. దీనివల్ల లక్షలు వస్తాయని అయితే నేను చెప్పట్లేదండి. మనం ఎంత చేసుకుంటే అంత అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా ఒకప్పుడు రీసేలింగ్ చేసుకున్నదాన్ని. వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ నేను రీసేలింగ్ చేసుకుని ఇప్పుడు నా సొంతంగా అయితే నేను ప్రొడక్ట్స్ తెచ్చుకొని నేను సేల్ చేసుకుంటున్నా. అలాగే ఇలా రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇస్తున్నా. అలాగే ఇంక మన దాదైతే గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్లో అయితే 400+ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరైతే రీసేలింగ్ అయితే చేసుకుంటున్నారు. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నా. హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను. నేను ఒక 50 రూపీస్ మార్జిన్ చూసుకొని మీకైతే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నా. చాలా మంది అసలు ఇంత తక్కువలో ఎలా ఇస్తున్నావు అక్క అని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. మీకు యూజ్ అవుతుంది అని ఒకే ఒక నమ్మకంతో, అలాగే మీ ద్వారా నేను ఒక 50 రూపాయలు నాకు వస్తాయి, అలాగే మీకు ఒక 50 రూపాయలు వస్తాయి, అటు మీకు నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది అన్న ఒకే ఒక నమ్మకంతో నేను చేస్తున్నాను తప్పిస్తే ఇందులో ఎలాంటి స్వార్థం లేదు, అలాగే ఎలాంటి మోసం అనేది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మన దగ్గర ఎలాంటి మోసం అయితే లేదు. మన దగ్గర రీసేలింగ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ 2-3 మెంబర్స్ అయితే షాప్ అయితే ఓపెన్ చేసిర్రు. ఒక 2-3 అయితే నిజంగానే షాప్ అయితే ఓపెన్ చేసుకొని వాళ్ళు స్టాక్ తెచ్చుకొని అయితే సేల్ చేసుకుంటున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళకి సేల్ అవుతాయా కాదా, ఇలా మనం సడన్గా ఒకేసారి అమౌంట్ పెట్టేసి ఆ స్టాక్ అంతా తెచ్చుకుంటే సేల్ అవుతుందా కాదా అనేసి అయితే ఇలా రీసేలింగ్ చేసుకుంటే అర్థమవుతుంది. మనం రీసేలింగ్ చేసుకున్నప్పుడు మనకు ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి, మన కస్టమర్స్ మనకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మనకు సేల్ అవుతుందా లేదా, మనం పెట్టుబడి పెట్టి తెచ్చుకోవచ్చా లేకపోతే ఓన్గా షాప్ ఓపెన్ చేసుకోవచ్చా లేదంటే ఇలాగే చేసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకు. ఆ క్లారిటీ కోసమని ఫస్ట్ అయితే రీసేలింగ్ చేసుకోండి అని అయితే చెప్తా. ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలనేది అయితే ఉంటుంది. లేడీస్కి అయితే బిజినెస్ చేయాలి అనుకునే లేడీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమౌంట్ పెట్టి స్టాక్ వేయకుండా ఒకసారి రీసేలింగ్ చేసి చూడండి. రీసేలింగ్ చేస్తే మీకు వచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు దాన్ని బట్టి మీరు ఇంకా అమౌంట్ పెట్టి స్టాక్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడైతే 3 మెంబర్స్ ఏమో షాప్ అయితే ఓపెన్ చేసుకున్నారండి. ఇప్పుడు మనం ఈ రీసేలింగ్ స్టార్ట్ చేసి ఇంచుమించు ఒక 6-7 మంత్స్ అయితే అవుతుంది. 6-7 మంత్స్లో 3 మెంబర్స్ అయితే షాప్ ఓపెన్ చేసారు. ఇంకా కొంతమంది అయితే ఇంట్లో ఉండి స్టాక్ తెచ్చుకొని సేల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా మనం రీసేలింగ్ చేయడం వల్లనే కదా. ఈ విషయంలో మాత్రం నేనైతే గర్వంగా అయితే ఫీల్ అవుతాను. నేను సెటిల్డ్ అవ్వడమే కాకుండా, అంటే నేను ఒక 50 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మీరు ఒక 50 రూపాయలు సంపాదించుకుంటున్నారు చూస్తున్నారా, ఇది ఒకటి నాకైతే హ్యాపీనెస్ అండి. సరే కానీ ఇవన్నీ చెప్తున్నావు అక్క బాగానే ఉంది, మరి రీసేలింగ్ ఎలా చేయాలి అని అయితే మీరు ఆలోచిస్తారు కదా. రీసేలింగ్ అంటే ఏం లేదురా, ఇప్పుడు మనకు గ్రూప్ అయితే ఉంది, వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో నేనైతే శారీస్, జ్యువెలరీ అవన్నీ పెట్టేసి ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను బై సపోజ్ ఒక 500 చెప్పిన అనుకోండి, దానికి మీరు ఒక 50 రూపీస్ మార్జిన్ వేసుకోండి. లేదు మేము ఒక 100 తీసుకుంటామంటే మీ చాయిస్ అది. ఒక 50 లేదా 100 మార్జిన్ వేసుకొని అయితే మీరు స్టేటస్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేదంటే సోషల్ మీడియా ఇన్స్టా, యూట్యూబ్ ఎలా ఇంకా మీకు ఎలా ఆప్షన్ ఉంటే అలా ఆ విధంగా అయితే అవి షేర్ చేసుకొని ఎవరైనా అడిగితే మాత్రం నేను చెప్పిన దానికంటే ఒక 50 రూపాయలు మీరు ఎక్స్ట్రా చేసుకొని అయితే చెప్పుకోండి. ఒకవేళ వాళ్ళు కావాలి అనేసి ఆర్డర్ ఇస్తే మాత్రం మన దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు. మన దగ్గర కాదు, పెద్ద పేజెస్ వాళ్ళ దగ్గర కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి అడ్రస్ పెట్టిరంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది నేనే పంపిస్తాను. నేను పంపించిన ప్రోడక్ట్ మీ కస్టమర్కు రీచ్ అయ్యేంత వరకు నాదే బాధ్యత. ఈ విషయం మాత్రం 100% అయితే చెప్తాను. మోసం అనేది లేదు. మీ ప్రోడక్ట్ మీకు వచ్చే వరకు అయితే బాధ్యత అనేది నాదండి. నేను ఖచ్చితంగా ప్రోడక్ట్ అయితే పంపిస్తాను. రీసేలింగ్ అనేది ఇలా చేయాలి.
ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, 50 రూపాయలకే మేము ఇవన్నీ చేయాల్సింది అనేసి. 50 రూపాయలైనా ఫ్రీగా రావు కదండి. అదే మీరు రోజు ఒక 2, 3 అమ్ముకోండి. రోజు ఒక 2, 3 సేల్ చేసుకున్నారనుకోండి, ఓ ప్రోడక్ట్‌కో 50, 50 అంటే రోజు 150, 150 అంటే మీకు మంత్లీ ఒక 5000 అయితే వస్తుంది కదా. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు మీ ఖర్చులకు మీకు వస్తుంది కదా. నేను లక్షలు వస్తాయని నేను స్టార్టింగ్‌లో కూడా చెప్పలేదు. స్టార్టింగ్‌లో కూడా చెప్పిన లక్షలు రావు అనేసి. ఏదో మన చేతి ఖర్చులకు ఇల్లుని చక్కబెట్టుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మన చేతి ఖర్చులకు మనం సంపాదించుకుంటూ, మన డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు కదా. ఒకసారి మనము ఆ బిజినెస్‌లోకి దిగిన తర్వాత అది ఎలా ఉంటుంది, ఏంటి, దాని ద్వారా ఎలా అవుతుంది అవన్నీ తెలుసుకునేదంటే మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ఇది ఒక పునాది అని చెప్తాను నేను. రీసేలింగ్ అనేది మన బిజినెస్కి పునాది. ఈ పునాదిని మనం చక్కబెట్టుకున్నామంటే రీసేలింగ్ అనేది ఈజీగా, షాప్ అనేది ఈజీ అయిపోతుంది. అందుకోసమే ఫస్ట్ అనేది మీరు ఈ పునాదిని ఖచ్చితంగా కట్టడం నేర్చుకోండి. ఈ పునాది కడితే ఆటోమేటిక్గా మనది డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అది ఒకటే నేను చెప్తా. ఇంకొంతమందికి ఏంటి, ఇది రియలా ఫేకా, ఈ క్వశ్చన్ అనేది డైలీ ఒక 10-20 మెంబర్స్ అయితే అడుగుతున్నారు. ఇది నేను మెయిన్ చెప్పాల్సింది. ఇదైతే 100% ఫేక్ అయితే కాదండి. ఎందుకు చెప్తున్నా అంటే వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్, యూట్యూబ్లో ఇచ్చే నెంబర్, ప్రతి ఒక్క నెంబర్ నా పర్సనల్ నెంబరే ఇస్తున్నా. ప్రతి ఒక్కదానికి నా పర్సనల్ నెంబరే ఇస్తున్నా. నా దగ్గర ఉన్నది ఒకే ఒక నెంబర్. ఆ నెంబర్నే నేను యూట్యూబ్లో పెడుతున్నా. ఫోన్పే, ఏమంటారు, వాట్సాప్, ఇన్స్టా, టోటల్ అన్నిటికీ ఒకటే. నేను అందరిలాగా ఏమంటారు వెబ్సైట్ క్రియేట్ చేసుకోలేదు. లేదు నాకు ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఆర్డర్స్ ఇవ్వండి, ఓన్లీ వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, నార్మల్ కాల్స్ నో అని నేను చెప్పట్లేదు. నార్మల్ కాల్స్ అటెండ్ చేస్తున్నా, వాట్సాప్లో మెసేజ్లకు రిప్లై ఇస్తున్నా, వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకుంటున్నా. అదే నెంబర్ నాకు కాల్స్ కూడా కలుస్తుంది. ప్రతి ఒక్కరు కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ వెబ్సైట్ లేదా వాట్సాప్కి వేరే నెంబర్, కాల్స్కి వేరే నెంబర్, మళ్ళీ మనకు పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్. నేను అలా చేయట్లేదు, ప్రతి ఒక్కరికి నెంబర్ ఇస్తున్నాను. ఈ ఒక్క దాంతో మీరు 100% నమ్మచ్చు. ప్రోడక్ట్ మాత్రం మీ ఇంటికి చేరేదాకా నాది బాధ్యత. మీకు అంతా క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నా. మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే డౌట్లు అన్నీ క్లియర్ అయినాయి అని అయితే నేను అనుకుంటున్నా. ఇంకెవరికైనా డౌట్స్ క్లియర్ కాకపోతే నాకైతే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మెసేజ్ అయితే చేయండి, నేను క్లారిటీ ఇస్తాను మీకు. లేదు అనుకుంటే ఇలాగే ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. కాకపోతే నేను మీలాగా మిడిల్ క్లాస్ అమ్మాయినండి. మిమ్మల్ని మోసం చేసి నేను ఎలాగ ఏమి తినలేను కాబట్టి నేను ఎవరిని మోసం చేయను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, లేదు అనుకుంటే మీ చాయిస్ అది. అంతే తప్పిస్తే నేనేం బలవంతం చేయట్లేదు. కాకపోతే జస్ట్ రీసేలింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు చేసిన మనది రీసేలింగ్ వీడియోకి అయితే ఇప్పటికీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ వీడియో 2 lakhs అబోవ్ దాటిపోయింది వ్యూస్. అయినా కూడా దానికైతే ఇంకా మెసేజ్ వస్తూనే ఉన్నాయి. అందుకోసమే మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, రీసేలింగ్ చేసుకోండి, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే చేసుకోండి. మనదైతే ఎలాంటి ఫేక్ అయితే లేదు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.